హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ రుచులు. ఈరోజు వీడియోలో చిక్కుడుకాయ వెల్లుల్లి కారం రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మన రెగ్యులర్గా చేసే ఫ్రైలా కాకుండా ఇలా ఒకసారి వెల్లుల్లి కారం కాంబినేషన్లో చిక్కుడుకాయల్ని ఫ్రై చేసి చూడండి. చాలా బాగుంటుందండి. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఇలా చిక్కుడుకాయలలో పొడి వేసి ఫ్రై చేయడం వలన అన్నంలో కూడా బాగా కలిసి వస్తుంది. మరి ఇంకా లేట్ చేయకుండా ఈజీ అండ్ టేస్టీగా తయారు చేసుకునే ఈ చిక్కుడుకాయ వెల్లుల్లి కారం తయారీ విధానాన్ని క్విక్గా చూసేద్దాం పదండి. చిక్కుడుకాయ వెల్లుల్లి కారాన్ని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి హీట్ చేసుకోండి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త వేగాక ఒక పెద్ద ఉల్లిపాయ సన్నని తరుగు, 4 పచ్చిమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద జస్ట్ ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు వేయించుకోండి, సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగాక అందులోనే 1/2 కేజీ చిక్కుడుకాయల్ని తీసుకొని చివరలు తీసేసి 2 భాగాల కింద తుంచుకొని ఇలా ఉడికించి వేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూతతో కవర్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్ మీద మాత్రమే చిక్కుడుకాయ ముక్కల్ని వేయించుకోవాలి. ఈ చిక్కుడుకాయ ముక్కలు వేగేలోపు మనం వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఈ వెల్లుల్లి కారం కోసం ఒక మిక్సీ జార్లోకి పొట్టుతో సహా 10 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, 1.5 టేబుల్ స్పూన్ల వరకు కారం, అలాగే రుచికి సరిపడ ఉప్పును కూడా వేసుకొని ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చిక్కుడుకాయలు ఇలా బాగా వేగాక మనం తయారు చేసుకున్న వెల్లుల్లి కారాన్ని కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ వేయించండి. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ చిక్కుడుకాయ వెల్లుల్లి కారం వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి ఈ చిక్కుడుకాయ ఫ్రైని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన కోనసీమ రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.